ఇది ప్రేమ కథ కాదు, దేవుని ప్రణాళిక. పిఠాపురంలో చర్చిలో ప్రార్థనలో వేడుకున్న వేళ విశేషం. ఇది ప్రేమ కథ కాదు, దేవుని ప్రణాళిక. గోదావరి తీరం నుంచి వచ్చిన అమ్మాయి, హైదరాబాద్ నగరం నుంచి వచ్చిన అబ్బాయి, యేసుక్రీస్తు ఆశీర్వాదంతో కలిసిన ఈ స్నేహం ఈ రోజు పెళ్లి బంధంగా మారింది ఆనందం. గోదావరి తీరం, పచ్చని పొలాల మధ్య పెరిగిన ఆమెలో అమాయకత్వం, పట్టణ వీధులలో నడిచిన అతనిలో నమ్మకత్వం. దూరాలు ఉన్న హృదయాలు దగ్గరయ్యాయి, ప్రార్థనలో రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఫ్రెండ్స్ గా మొదలైన మాటలు ప్రేమగా గారాయి, ప్రతిరోజు మెసేజ్ లో ప్రార్థనలో చేరాయి. ఆకాశం సాక్షిగా జీసస్ దారి చూపగా, జీవిత ప్రయాణం ఒకటై ముందుకు సాగగా. ఇది ప్రేమ కథ కాదు, దేవుని ప్రణాళిక. గోదావరి గాలి ఆశీర్వాదం తీసుకురాగా, హైదరాబాద్ వెలుగులు సాక్షిగా నిలవగా, చర్చి గంటల నాదం మధ్య ప్రమాణాలు పలికారు. దేవుని సన్నిధిలో జీవితాలు కలిపారు. ఇది ప్రేమ కథ కాదు, దేవుని ప్రణాళికం. ఇది యాదర్చికం కాదు, పవిత్ర బంధం. జీసస్ చూపిన మార్గంలో కలిసిన జంట, శాశ్వతంగా సాగాలి మంగళ బంధం. గోదావరి అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి, ప్రభువు చేతిలో రాసిన ఈ జంట కథై, జీసస్ బ్లెస్సింగ్ తో నడిచే జీవితం ఆనందంగా సాగాలి.